అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్చి 31, 2025 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం అండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ కూటమి సర్కార్ తెరలేపింది. సో ఎక్స్చేంజ్ శాఖ మినహా మిగతా శాఖల్లో ఉద్యోగులను బదిలీ అయితే చేశారు. ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిందండి. అయితే ఇందులో ఏడాదిలోపు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులను ఈ ప్రక్రియ నుంచి మినహాయించాలనే డిమాండ్లు అయితే వచ్చాయి. ఈ ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను కూడా బదిలీలకు చేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి అయితే తెచ్చాయన్నమాట. దీంతో ప్రభుత్వం స్పందించి ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అమరావతి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. 31 మార్చి 2025 లోపు పదవి విరమణ పొందే ఉద్యోగులందరికీ ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులైతే జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో 8,000 మంది ఉద్యోగులకు ఈ ప్రయోజనం కలిగింది. వాస్తవానికి ఏడాదిలో రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులకు 62 సంవత్సరాలలో అనేక శారీరక జబ్బులతో పాటు తీవ్ర ఇబ్బందులకి గురి కావడమే కాకుండా వారి పెన్షన్ పేపర్లు 6 నెలలు ముందుగానే తయారు చేసుకునే వెసులుబాటు ఉందని, ఇదే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే గతంలో అనేక సార్లు ఇలా మినహాయింపులు ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం వారి వినతిని స్పందించి ఏడాదిలోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగుల బదిలీలను మినహాయించినట్లు తెలిపింది. శుభవార్త చెప్పింది.